మనం వింటున్నాము. ఏమండి, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. సిగ్గుపడుతున్నావా? ఏమండి, సిగ్గుపడుతున్నారు ఇవాళ? సిగ్గుపడద్దు. నువ్వు ఆ పేరును బట్టి. ఏ పేరు? ఏమండి, అన్ని నామముల కంటే పైనామము కలిగిన మన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి, ఆయన పేరు పెట్టబడిన జనలమంట మనం. అందుకే అంటాడు కదా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు. హల్లెలూయా. ఎవరి పేరు ఇది? నీ పేరు నా పేరు కాదు ఇది. నీ ఇంటి పేరు నా ఇంటి పేరు కాదు. పేరు చివరన తోకలు కాదు ఇవి. పేరు చివరన తోకలను బట్టి అతిశయిస్తూ ఉంటారు కొంతమంది. ఏమంటే ఇంటి పేరుని బట్టి అతిశయిస్తారు కొంతమంది. ఏమంటే తోకలను బట్టి అతిశయిస్తారు కొంతమంది. మన అతిశయం తోక కాదు, తల కాదు. మన అతిశయం ఎవరో? ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి అతిశయించాలి. హల్లెలూయా. ఎస్, మన అతిశయం, క్రైస్తవుడి అతిశయం క్రీస్తే. నువ్వు క్రీస్తుని బట్టి అతిశయించు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఎస్, ఆ పేరును బట్టి దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండు. ఏ పేరును బట్టి? యేసుక్రీస్తును పేరును బట్టి నువ్వు సిగ్గుపడద్దు. ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో వారు ఆ పేరు పలకొద్దన్నారు, ఆ పేరును ప్రార్థించొద్దన్నారు, ఆ పేరున బోధించొద్దన్నారు, ఆ పేరున అనేకులకు సువార్త ప్రకటించొద్దన్నారు. కొట్టబడిన, తన్నబడిన, గొద్దబడిన, చెరసాలలో వేయబడిన, సంకెళ్ళు వేసుకున్న, వస్త్రాలు తీసేసి దిగంబరులుగా నిలబెట్టిన వాళ్ళ ఆ పేరు మాత్రం మాకు కావాలి, ఆ పేరును బట్టే మేము అతిశయిస్తున్నాం, ఆ పేరు లేకపోతే మా బతుకు లేదన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈనాడు కడవరి కాలంలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఏమండి, క్రీస్తు అనే పేరు ధరించుకున్న, క్రైస్తవులు అనే పేరు ధరించుకున్న నీవు నేను ఆ పేరును బట్టి ఎలాంటి బాధలైనా, నిందలైనా, అవమానాలైనా మనం భరించి క్రీస్తు బిడ్డగా నువ్వు నిలబడినప్పుడు ఒక దినాన నీకు గొప్ప బహుమానం నా యేసయ్య ఇస్తాడు. ఆమేన్. తప్పకుండా ఇస్తాడు.